హాయ్ హలో నమస్తే. ఇవాళ మీకు డబుల్ కమీటా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. డబుల్ కమీటా చాలా ఈజీ అండి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకు హాలిడేస్ లో చాలా హెల్తీగా కూడా టేస్టీగా ఇవ్వచ్చు. చాలా సింపుల్ అండి. మనకు హాట్ ప్యాన్ లో డబుల్ కమీటా ఎలా చేస్తారనేది నేను చూపిస్తున్నాను. ఈ హాట్ ప్యాన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి. ఇది 24 డయామీటర్. 24 డయామీటర్ లో మనం ఏంటంటే ఆల్ రెసిపీస్ అన్ని ఫ్రై ఐటమ్స్, తర్వాత మనము చిన్న చిన్న దోశ, చపాతి, తర్వాత పుల్కా, ఫిష్ ఫ్రై ఇలాంటివి చాలా రెసిపీస్ అనేది హాట్ ప్యాన్ లో చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా ఏదైనా రోస్ట్ చేయాలంటే చాలా చక్కగా ఫ్రై అవుతుందండి. ఎంత అవ్వాలో అంతే అవుతుంది. ఇలాంటివన్నీ కూడా మనం ఈజీగా చేసుకోవాలంటే హాట్ ప్యాన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు డబుల్ కమీటా చూపిస్తున్నా. డబుల్ కమీటా చూపించడానికి మనం ఏంటంటే ఫస్ట్ ఫ్లేమ్ వెలిగించానండి. ఫ్లేమ్ వెలిగించిన తర్వాత మనం ఏంటంటే ఆయిల్ వేసేసి కొంచెం హీట్ అనేది చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ లేదు, జస్ట్ నార్మల్ గా ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం ఫ్రీ హీట్ అనేది ప్రతిదానికి చేస్తాము. ఫ్రీ హీట్ అనేది ఇక్కడ మనం ఉంది కదండి, కట్లరీ విండో వరకు హీట్ అనేది చేసుకోవాలి. ఈ రెడ్ కలర్ మన రూమ్ టెంపరేచర్ బట్టి ఉంటుంది. ఈ రెడ్ కలర్ ఫస్ట్ విండో వరకు వస్తే ఫ్రీ హీట్ అయినట్టు. అప్పుడు మనం రోస్ట్ ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ విండో వరకు వచ్చిందండి. ఫస్ట్ విండోకి రాగానే మనకి హీట్ అయినట్లు. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైడ్స్ అన్ని కూడా ఇలా వేసేసుకోవచ్చు. చక్కగా గోల్డెన్ బ్రౌన్ లాగా అన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా కంప్లీట్ గా మనము బ్రెడ్ అనేది స్లైడ్స్ రోస్ట్ చేసి పెట్టుకోవాలండి. చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు మిల్క్ అనేది బాయిల్ చేసుకోవాలి. ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఈ మిల్క్ బాయిల్ అయ్యే లోపల మనం షుగర్ పాకం కూడా చేయాలి. షుగర్ పాకం కూడా చేసేద్దాం ఈ లోపల. పాకం రావడం కోసమే కాబట్టి కొంచెం వాటర్ చాలు. ఇందులో కాస్త ఇలాచీ పౌడర్ కూడా మనం వేసేద్దాం. బాయిల్ అవుతూ ఉంటుంది. షుగర్ పాకం అవుతుందండి, ఇక్కడ మిల్క్ బాయిల్ అవుతుంది. ఈ రెండు అయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దాం. షుగర్ అనేది ఇలా బాయిల్ అయిందండి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం ఏంటంటే ఈ ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్ని ఇందులో వేసేయాలి. ఫ్లేమ్ బంద్ చేయాలి. బంద్ చేసిన తర్వాత అన్ని ఇలా మనం మొత్తం వేసేయాలి. అన్ని కంప్లీట్ గా ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది మనకి మునగాలి. ఇవన్నీ మనకి షుగర్ సిరప్ లో బాగా సోక్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనకి ఎంత కావాలో అంత మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది చక్కగా మొత్తము మునిగేంత వరకు చేసి కొంచెం అంతా కూడా అంటే నాననివ్వాలి, దై వడలాగా అన్నమాట. ఇది డబుల్ కమీటా కూడా సేమ్ అట్లాగే కొంచెం సాఫ్ట్ గా ఉంటే బాగుంటుంది కాబట్టి దీంట్లో మనం నట్స్ కూడా యాడ్ చేయాలి. ఇంకా మనము కోవా ప్లస్ మిల్క్ మేడ్ ఎనీ ఐటెం మన ఇష్టం, మన టేస్ట్ కొద్దీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం షుగర్ సిరప్ లో మిల్క్ కూడా యాడ్ చేసాము. ఇదంతా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ అవ్వాలి. కుక్ అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే ఈ నట్స్ ఉన్నాయి కదా, కొంచెం ఫ్రై చేసుకొని దీంట్లో యాడ్ చేస్తే బాగుంటుంది. అది నెక్స్ట్ ఫ్రై చేద్దాం. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎవరికైనా ఇష్టం ఉంటే. నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయట్లేదు, ఎందుకంటే అది హెల్త్ కి మంచిది కాదు కాబట్టి నేనేం కలర్స్ లేకుండా న్యాచురల్ గా చేస్తున్నాను. ఇది జస్ట్ సోక్ చేసి పెట్టాము. చక్కగా అంతా కూడా మనకి బ్రెడ్ కి మిల్క్ పాకము అంతా పట్టిందండి. ఇప్పుడు కొంచెం మనం ఏంటంటే నట్స్ అన్ని ఫ్రై చేసుకుందాం. 1 స్పూను నెయ్యి వేసాను. ఎన్ని కావాలంటే అన్ని నట్స్ వేసుకోవచ్చు.
అన్ని ఇట్లా మనం ఏంటంటే ఒక స్పూన్ గీలో అన్ని నట్స్ అన్ని కొంచెం మనకి ఎలా కావాలంటే అలా మరీ ఎక్కువ కాకుండా బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యేటట్లు ఫ్రై చేసుకోవాలండి. ఆపేసేసాను. ఇప్పుడు మనము ఇందులో చక్కగా యాడ్ చేసుకుందాం అన్ని. కాస్త మిల్క్ మేడ్ కూడా యాడ్ చేద్దాం. అంటే కోవా వేసుకోవచ్చండి, లేదంటే కనుక మిల్క్ మేడ్ కూడా యాడ్ చేయొచ్చు టేస్ట్ కోసం. ఇది ఇదంతా ఒక్కసారి చక్కగా మిక్స్ చేద్దాము. ఇది డబుల్ కమీటా చాలా చాలా చక్కగా చాలా బాగుంది. ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను కలర్ మాత్రం యాడ్ చేయలేదు, ఎందుకంటే కలర్స్ మంచిది కాదు కాబట్టి. మనం ఇంత చక్కగా ఇంత ఈజీగా విత్ ఇన్ ఒక మాక్సిమం ఒక 10 minutes లో మనం డబుల్ కా మీఠా అనేది రెడీ చేసుకోవచ్చు. మనం బయట తినాలని లేదు, చాలా చాలా హెల్దీగా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ అన్ని కూడా ఇప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి పిల్లలకి ఇంట్లోనే చేసి చాలా హెల్దీగా ఇవ్వచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.